గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినిమాల్లోని ఆయన ఒక విలన్, కానీ నిజ జీవితంలో ఈజ్ అ వెరీ సింపుల్, హంబుల్ అండ్ అ స్వీట్ పర్సన్. సో ఒక వర్సటైల్ యాక్టర్ ఈ రోజు మనతో ఉన్నారండి. అతనే అజయ్ గారు. హలో అజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో మీరు విజయవాడలో పుట్టారు, అక్కడి నుంచి నంది అవార్డు వరకు. ఐ థింక్ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. వాట్ యూ సే అబౌట్ హౌ డూ యూ ఫీల్ కమింగ్ టు దిస్ స్టేజ్ ఆఫ్ లైఫ్? ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెన్ ఐ స్టార్ట్ మై కెరియర్ ఇందులో స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎంతవరకు వెళ్తానో కూడా ఐడియా లేదు నాకు. అసలు నేను సినిమాలో వాజ్ నాట్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ ఆల్సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం స్టార్ట్ అయినప్పుడు. సో అది దాని ముందు ఏం చేశానంటే డాడీ ఇంజనీర్ జాయిన్ చేయించారు, అది చేయలేదు నేను. సో మెనీ అంటే దాని తర్వాత ఇంకోటి ఏదో అని ఐసీడబ్ల్యూ అని అన్నీ కూడా మానేశాను నేను. సరే ఇంకా ఎక్కడో సమ్వేర్ ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటప్పుడు ఇక్కడ హైదరాబాద్లో రోడ్ నెంబర్ 17 ఇక్కడ జూబ్లీస్లో ఉండేది కాలేజ్ నాది. చుట్టుపక్కల బాగా షూటింగ్స్ జరుగుతూ ఉండే. సో ఎక్కడో సమ్వేర్ ఐ గాట్ అట్రాక్టెడ్ ఫర్ ద అటెన్షన్ ద యాక్టర్స్ ఆర్ గెటింగ్, అంటే ఆ గొడుగు పట్టుకోవడం. సో అంటే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది కదా వెన్ యూ ఆర్ ఇన్ లైక్ యునో సమ్వేర్ అరౌండ్ 16-17. ఐ థాట్ బాగా ట్రీట్ చేస్తున్నారు కదా, వెళ్ళి బాగుంది, బాగా సినిమాలు చూసేవాడిని. సో సడన్లీ గాట్ ఇంట్రెస్ట్. దాని తర్వాత ఇంజనీరింగ్ మానేయటంతో యాక్టర్ అవుతానని చెప్పాను మా ఫాదర్కి. సో అఫ్కోర్స్ ఒప్పుకోరు, యాక్టర్ అవుతానంటే ఎవరు ఒప్పుకుంటారు? అంటే కలెక్టర్ అవుతాను, ఐఏఎస్లా కాదు కదా. సో వెంటనే యాక్టర్ అవుతానంటే ఈ వాజ్ కొంచెం రిలక్టెంట్గానే ఉన్నారు. బట్ లేటర్ నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి తర్వాత ఐ వాజ్ లక్కీ ఎనఫ్ యాక్చువల్లీ. ఒక రకంగా నేను ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడే నాకు ఖుషి వచ్చింది. కౌరవుడు అనే ఫస్ట్ ఫిల్మ్ చేశాను నాగేంద్రబాబు గారిది. ఖుషి అన్నీ కూడా నా ఇన్స్టిట్యూట్ జరుగుతున్నప్పుడే వచ్చాయి. ఐ బికేమ్ సీరియస్ ఆఫ్టర్ విక్రమార్కుడు. అప్పటి వరకు నేను కెరీర్గా దీన్ని పెట్టుకోవచ్చు, అంటే కెరీర్గా తీసుకోవచ్చు బికాస్ ఆఫ్ ద అన్ప్రెడిక్టబిలిటీ ఏదని అనుకోవచ్చు. సో ఆఫ్టర్ విక్రమార్కుడు ఐ బికేమ్ సీరియస్ అండ్ కంటిన్యూ అయిపోయింది. అస్సలు ఊహించలేదు, అంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ టు బీ అరౌండ్ ఫర్ సో లాంగ్. ఫిల్మ్స్ ఎక్కువ చూస్తూ ఉండేవారు? సినిమాలు బాగా చూసాను, సినిమా ఇంట్రెస్ట్ బాగుండేది. హూ వాజ్ యువర్ ఇష్టమైన యాక్టర్ గాని? నాకు బాలకృష్ణ గారు ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. రైట్ ఫ్రమ్ బిగినింగ్ నా బాలకృష్ణ గారు అంటే ఇష్టం. సో అదే విజయవాడ ఇంటర్ చదువుతున్నప్పుడు హాస్టల్ నుంచి ఆ గోడలు దూకి సినిమాలు చూడటం అన్ని ఎవ్రీవన్ అందరు విలన్ ఎవరైనా ఉండేవారా? నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అమరీష్ పురి, స్టార్ట్స్ ఫ్రమ్ అమరీష్ పురి గారు, మోహన్ బాబు గారు. ఇంకా అంతకన్నా లెజెండ్స్ వాళ్ళు. సో ఇప్పుడు మీరు చాలా మూవీస్ చేస్తున్నారు వివిధ లాంగ్వేజెస్లో కూడా. వాట్ యూ థింక్ హౌ మీకు ఇప్పుడు ఇన్ని లాంగ్వేజెస్లో చేయడం ఎలా అనిపిస్తుంది? అండ్ ఈజ్ ఇట్ ఛాలెంజింగ్? ఒకటి ఏంటంటే మన తెలుగు వరకు మన భాష మనం కంఫర్టబుల్గా ఉంటాం కాబట్టి ఎక్కడో డైలాగ్ అండ్ ద రియాక్షన్ కమ్స్ ఇన్ సింక్. వెన్ యూ గో టు అదర్ లాంగ్వేజెస్ డెఫినెట్గా కష్టమే. కష్టం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక లాంగ్వేజ్ మీద హోల్డ్ లేకపోతే ఎక్స్ప్రెషను డైలాగ్ టైమింగ్లో రావు బేసికల్గా. కొన్ని కష్టాల తర్వాత ఎట్లాగో అది కూడా ఓవర్కమ్ అయ్యాం ఎక్కడో. బట్ అన్లెస్ అంటిల్ మీకు వేరే లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఆ కల్చర్ తెలియకపోతే యూ కాంట్ బి బెటర్ యాక్టర్. మనం అందరూ డైలాగ్స్ అవన్నీ అనుకుంటాం, కానీ కాదు. ఇప్పుడు మనం తెలుగులో చేస్తున్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మన కల్చర్ తెలుసు కాబట్టి, అంటే మన పండగలు తెలుసు, మన మనుషులు తెలుసు, మన స్లాంగ్స్ తెలుసు, యాసలు ఏవే ఉన్నాయి అన్నీ తెలుసు. తమిళ్లో కూడా కల్చర్ తెలిస్తేనే బెటర్ యాక్టర్. ఏదైనా కానీ ఎనీ లాంగ్వేజ్ నువ్వు చేసేటప్పుడు కల్చర్ తెలియాలి. సో దానివల్ల కొంచెం కష్టమే. బట్ సో ఇప్పుడు మీరు హిందీలో కూడా చేస్తున్నారు. లేటెస్ట్గా సింగం 3లో మీ ఎంట్రీ మేము చూడబోతున్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఇట్స్ అగైన్ ద సేమ్ థింగ్. మీకు తెలుగు కానీ హిందీ కానీ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఇదంతా కూడా లాంగ్వేజ్ ఒకటి పక్కన పెడితే ఎఫర్ట్ ఈజ్ సేమ్. మీరు అన్ని చోట్ల పనిచేసే విధానం ఒకటే. జస్ట్ దట్ ఇట్స్ ఏ హిందీ ఫిలిం అంతే. ఇప్పుడు నేను తెలుగులో ఇక్కడ ఏదైతే చేస్తానో రోజు నేను షూట్కి వెళ్ళి అదే చేశాను హిందీలో కూడా. బట్ నైస్ టు వర్క్ విత్ అజయ్ దేవగన్ గారు కానీ రోహిత్ శెట్టి అండ్ ఆల్. ఇట్స్ మంచి ఎక్స్పీరియన్స్ అది. సో మీ ఫస్ట్ మీకు బాగా పేరు తెచ్చిన మూవీ మేమందరం మెచ్చిన పవర్ స్టార్ గారిది ఖుషి. సో అంత పెద్ద యాక్టర్, అప్పటికే ఈజ్ లైక్ చాలా క్రేజ్ ఉన్న యాక్టర్ కదా. సో మీకు ఆ టైంలో ఎలా అనిపించింది ఆయన ఆపోజిట్గా విలన్గా? నాకు అప్పుడు నేను ఇన్స్టిట్యూట్ ఇంకా జరుగుతుందండి అది. శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి మా కొరియోగ్రాఫర్ ఉండేవాళ్ళు అక్కడ. సో ఆయన అప్పుడు పవన్ క్రియేటివ్ ఆర్ట్స్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు కళ్యాణ్ గారి దగ్గర. సో సెలక్షన్స్ అంటే వెళ్ళాం యాక్చువల్లీ. ఒక 20-30 మెంబర్స్ వెళ్ళి ఉంటాం అక్కడ. ఒక 8-9 మెంబర్స్ ఉంటాం ఆ సీన్లో. కాకపోతే వెళ్ళటానికి మటుకు 20-30 మెంబర్స్ వెళ్ళాం. వెళ్తే ఆయన అది కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారు అది ఆ సీన్, కంప్లీట్లీ డైరెక్టెడ్ బై కళ్యాణ్ గారు.
పీసీ గారు కెమెరామెన్ అప్పుడు, లక్కీ ఎనఫ్ పీసీ గారితో వర్క్ చేయడం ఫస్ట్ ఫిల్మ్. కళ్యాణ్ గారు ఆయనే డైరెక్ట్ చేశారు ఆ సీన్ అంతా. అప్పుడు తెలియదండి దాని వాల్యూ. కళ్యాణ్ గారు, వీ నో దట్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ బిగ్ స్టార్, అందులో డౌట్ లేదు. అప్పటికే ఆయన తొలి ప్రేమ అన్ని ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాం, హ్యూజ్ స్టార్ ఆయన అప్పటికే. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఎ బిగినర్ నాకున్న ఇదేంటంటే ఒక సీనే కదా ఏంటిది అని ఫీలింగ్ నాకు పర్సనల్గా. అంటే మిస్కన్సెప్షన్ ఎలా ఉంటుందంటే మనం ఇన్స్టిట్యూట్ చేసాం రాగానే మనం ఏదో పట్టుకెళ్ళి మెయిన్ విల్ని ఇచ్చేయాలి ఇలా ఉంటాయి, అంటే ఆ పర్టికులర్ ఏజ్ దాంట్లో. బట్ దాని వాల్యూ నాకు రిలీజ్ అయినతో తెలిసింది. నేను ఎక్కడో చార్మినార్ దగ్గర ఒక టీ షాప్ ఉంటుంది, ఇరానీ కెఫేకి వెళ్తే 3-4 మెంబర్స్ డబ్బులు తీసుకోలేదు, జస్ట్ బికాస్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఖుషి. అది హైదరాబాద్ బేస్డ్ సీన్ బాగా, అంటే కండాలా కాయకూరే గండిపేట్ జాయింగే, సో వెరీ టిపికల్ హైదరాబాద్ దాంట్లో ఉంటుంది, స్లాంగ్లో ఉంటుంది అది. సో ఐ ఫెల్ట్ అంటే ఒక బిజినెస్ చేసే వ్యక్తి డబ్బులు తీసుకోవట్లేదంటే ఇమాజిన్ హౌ బిగ్ స్టార్ కళ్యాణ్ గారు ఈస్. అతను రోజు చేసుకునే వ్యాపారం అది యాక్చువల్లీ. మనీ కూడా తీసుకోలేదు జస్ట్ బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఖుషి. ఇమాజిన్ చేయండి అసలు హౌ బిగ్ ఇట్ ఈస్. నాకంటే దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఏంటి అంటే రికగ్నిషన్ ఏంటి, ఫస్ట్ టైం గుర్తుపడుతున్నారు. డబ్బులు వదులుకోవడం అనేది చాలా పెద్ద విషయం. మీకు అర్థమైందా? ఏదో మీ సినిమాలు బాగా చేస్తారు లేకపోతే మీరు బాగున్నారు ఆ సినిమాలో, అంతవరకు ఓకే. ఒక బిజినెస్ చేసుకునే వ్యక్తి డబ్బులు వదులుకోవడం అనేది సంథింగ్ బిగ్, జస్ట్ బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం, అంతే కదా, గుర్తుపెట్టారు కాబట్టే. సో హౌ ఓల్డ్ వర్ యు అప్పుడు అండి? ఐ వాస్ 20 అండ్ బై దెన్ దట్స్ ఇట్, 20-21 ప్రాబబ్లీ. సో దీనివల్ల నాకు నా లైఫ్ ఇలా డ్రైవ్ అవుతుందని మీకు అసలు నో ఐడియా. అంటే మీకు ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు మనం జాబ్ ఏదైనా ఉందనుకోండి, ఒక గ్రాడ్యుయేషన్ చేస్తేనో పలాంది చదివితేనో లేకపోతే కోర్స్ చేస్తేనో దానికి ఫర్దర్గా మనకి ఏవో రిజల్ట్స్ ఉంటాయి, లేకపోతే ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏముండదు కదా. అన్లెస్ అంటిల్ యూ డోంట్ డిస్కవర్ యువర్ సెల్ఫ్, అసలు నీకు టాలెంట్ ఉందా లేదా అని కనుక్కోవాలి ఫస్ట్, నీకు నువ్వు కనుక్కోవాలి. మిగతా సంగతి తర్వాత, మిగతా వేరే వాళ్ళు చూస్తున్నారా లేదా తర్వాత సంగతి. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ పనులు ఉంటే ఫస్ట్ నీకు తెలియాలి అసలు నీకు టాలెంట్ ఉందా, నీకు పొటెన్షియల్ ఉందా, నువ్వు రియలైజ్ అవ్వాలి. వన్స్ యూ రియలైజ్ దట్, దాని తర్వాత ఏమవుతుందంటే ఆపర్చునిటీ రావాలి. సరే ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటే చేసేసాం మనం, అది డైరెక్టర్ నచ్చాలి, అది ఎడిటింగ్లో ఉండాలి. సో ఇట్ హ్యాస్ టు కమ్, రావాలి. మళ్ళీ నేను ఫిలిం చేశాను అప్పట్లో, ఒక రాజు ఒక రాణి అని చెప్పి రవితేజ గారి ఫిలిం. దిస్ వన్ స్మాల్ సీక్వెన్స్, బైక్స్ ఒకటి ఉంటుంది, యోగి గారు డైరెక్టర్. నేను సత్యం థియేటర్ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాను. సో సినిమా చూస్తున్నాం, అప్పుడే కొత్త కదా, సో సినిమా చూస్తున్నాం, అందరిని పట్టుకెళ్ళి కూర్చొని నా సీన్ కోసం వెయిట్ చేస్తాను. నెవర్ కేమ్, ఎడిట్లో పోయింది. దెన్ ఐ రియలైజ్డ్, ఇట్స్ నాట్ దట్ మనం చేస్తే కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆఫ్టర్ దట్. అది ఎడిట్లో ఉండాలి, తర్వాత మనకి అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ కలిస్తే కానీ ఒక యాక్టర్ పేరు రాదు. సో ఫార్చునేట్ ఎనఫ్ పార్ట్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్. సో అన్నీ కలిసి రావాలి, చాలా కలిసి రావాలి. టాలెంట్ హ్యాస్ ఆల్టర్నేట్, టాలెంట్ హ్యాస్ ఆప్షన్. మీకు టాలెంట్ బోల్డ్ మంది ఉన్నారు, అసలు ఒకరిద్దరు కాదు. నేను ఎప్పుడైతే కీప్ ఆన్ టెలింగ్ దట్ టాలెంట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. యువర్ రిలేషన్స్, యువర్ బిహేవియర్, యువర్ యాటిట్యూడ్ మీన్స్ ఎ లాట్, అంతే. గ్రేట్. అయితే మీరు చెప్పిన మాట అయితే అన్నిట్లో వర్తిస్తుందని ఎవ్రీవేర్. ప్రొఫెషన్ మైట్ బి అటు ఇటు డిఫరెంట్ ఉండొచ్చు కానీ ఇట్స్ ఆల్ ద సేమ్. సో మీలాగా ఇప్పుడు మీ గురించి మేము విన్నది ఏంటంటే, ఇప్పుడు చదువు మధ్యలో స్టాప్ చేసి కూడా మీరు హైదరాబాద్ వచ్చేసారు అకస్మాత్తుగా. ఆ తర్వాత మీరు రియలైజ్ అయ్యారు సంథింగ్ వెరీ అన్సర్టన్ యూజువలీ. సో చాలా మంది పిల్లలు దే లవ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా స్టడీ స్టాప్ చేస్తూ ఉంటారు, బ్రేక్ ఇస్తూ ఉంటారు, ఆడిషన్స్కి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ అండి, వెరీ ఇంపార్టెంట్. అంటే ఇట్ మైట్ సౌండ్ వెరీ క్లీషే, అందరు ఇదే చెప్తారు, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఆ ఎడ్యుకేషన్ వల్ల ఏదో నేర్చేసుకొని నీకు జాబులు చేసుకొని డబ్బులు సంపాదించేస్తాను కాదు. యూ విల్ నో హౌ టు బిహేవ్, యూ నో హౌ టు జడ్జ్ పీపుల్. మనుషులు మీరు జడ్జ్ చేసే విధానం తెలుస్తుంది, మీకు ప్రాక్టికాలిటీ వస్తుంది. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ కమింగ్ టు ఇండస్ట్రీ అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీల్డ్ అండి. మీరు ఇండస్ట్రీ రావడం అనేది యూ షుడ్ బి వెరీ ఫార్చునేట్ అండ్ లక్కీ టు బీ అరౌండ్. నేను పర్సనల్గా నమ్మే విషయం. ఎందుకంటే మీరు ఏ ప్రొఫెషన్ చేసినా ఏం చేసినా ప్రాబబ్లీ మీ ఆఫీస్ వరకు తెలుస్తారే మీరు. సో దిస్ ఈస్ ప్రొఫెషన్ విచ్ డీల్స్ విత్ ఫేమ్. మనిషి అంటే జనాన్ని మిమ్మల్ని గుర్తుపడతారు పీపుల్. మీకు అంతకనే ఏం కావాలండి, మీకు వాట్ ఎల్స్ యూ వాంట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీల్. కాకపోతే ఇట్ హ్యాస్ ఇట్స్ దాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని ప్లస్లు కూడా ఉన్నాయి. బట్ ఫర్ మీ పర్సనల్లీ ఐ స్టార్టెడ్ ఎర్లీ. నాకు అది హెల్ప్ అయింది. వెన్ ఖుషి ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు ఐ వాస్ 20.
ఖుషి వాజ్ వెన్ ఐ వాజ్ 20 years old. సో ఐ గాట్ టైమ్. నాకు ఒక 5-6 ఏళ్ళు అసలు ఇది అర్థం చేసుకోవడానికి ఇండస్ట్రీ ఏంటంటే నాకు టైం దొరికింది. సో బై 26-27 నా విక్రమార్కుడు వచ్చింది. సో ఇట్ టుక్ మీ 6-7 సాలిడ్ ఇయర్స్ టు గెట్ విక్రమార్కుడు. సో ఏంటంటే టైం ఇస్తే డెఫినెట్గా అవుతుంది, బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ విల్ పవర్, హౌ లాంగ్ నీకు ఎంత కావాలనుకుంటున్నావు, నువ్వు ఎంత 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 ఇదిగా ఈ ప్రొఫెషన్లో ఉండాలనుకుని, ఈ ప్రొఫెషన్ ఇన్ఫ్యాక్ట్. సో దాని మీద డిపెండ్ So, అయ్యి పట్టుదలగా బి అరౌండ్, యూ షుడ్ బి tried దేర్. for 6 to 7 years? 6-7 years నా విక్రమార్కుడు వచ్చింది. సో నేను ఖాళీగా ఎప్పుడు లేను, అదే చెప్తున్నాను. ఐ వాస్ లక్కీ. ఖాళీగా లేరు. నేను అంటే మామూలుగా ఆ కష్టాలు ఈ కష్టాలు ఏం లేదండి. Okay. ఐ వాంట్ టు బి వెరీ ఆనెస్ట్ అండ్ ఓపెన్. నాకు ఖుషి అయిపోయింది. ఖుషి అవ్వగానే ఒక్కడు, వర్షం, వరుసగా నాకు సినిమాలు ఏదోటి అంటే నా రోల్స్ పెద్దగా చిన్న పక్కన పెట్టేస్తే నేను వర్క్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. ఓకే, పేరు వచ్చింది బాగా ఖుషి తర్వాత. అతనొక్కడే సురేందర్ రెడ్డి గారు సినిమా ఒకటి బాగా పేరు వచ్చిందండి, పెద్ద బాబు అని చెప్పేసి పరచూరు మురళి గారు డైరెక్ట్ చేశారు. సో ఇట్ వాస్ గ్రాడ్యువల్, బట్ విక్రమార్కుడు వాజ్ ఇంకా రాజమౌళి గారి సినిమా వాజ్ మంచి. మీరు అప్పుడు ఆయన్ని పట్టుకుని నాకు ఇస్తే గానీ అన్నట్టుగా పట్టువదలు విక్రమార్కుడు లాగే. అవునండి. ఆయన చేశారండి నాకు. సో యూ వాంటెడ్ టు డూ బికాజ్ అక్కడ రవితేజ గారి ఆపోజిట్ గా చేయాలి విలన్ గా అన్నది ఉందా, రాజమౌళి గారి మూవీ అని ఉందా, లేకపోతే మీరు యూ థాట్ ఆ రోల్ జస్టిఫై చేయగలరు? బేసిక్ థాట్ వాజ్ నేను విలన్ అవ్వాలి, నేను ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నాను. ఓ అప్పటికి ఇంకా ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నాను. అతను ఒక్కడే సినిమాకి ఒక చిన్న నెగిటివ్ రోల్ ఒకటి వచ్చింది, మంచి రోల్ అది యాక్చువల్లీ సురేందర్ రెడ్డి గారిది. దెన్ ఐ వాంటెడ్ టు డూ నెగిటివ్ రోల్. నాకు నేను చెప్పుకోగలిగింది రాజమౌళి గారు ఆ టైంలో వరుస సినిమాలు నేను చేస్తాను. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రాజమౌళి గారి సినిమాలు ఐ వాజ్ దేర్, ఉన్నాను నేను. సో విలన్ అంటే నాకు తెలియదు అది, అంటే నాకు యాక్చువల్ లాస్ట్ మినిట్ వరకు నేను ఆ రోల్ చేస్తానని తెలియదు నాకు. ప్రాబ్లీ ఛత్రపతి యాడ్స్ ఏవో తీస్తున్నాను, అంటే పోస్ట్ రిలీజ్ తర్వాత లేక రిలీజ్ కన్నా ముందో క్రికెట్ మ్యాచ్ ఆడటం, దాని తర్వాత ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అది అయిపోయిన తర్వాత నాకు ఇంకా బాగా గుర్తుంది అది. రాజమౌళి గారు ఆ ఇంటి నుంచి దాజే కారిక్ అన్నారు. మధు అని చెప్పి ఇప్పటికీ ఉన్నారు రాజమౌళి గారి దగ్గర. మధు వస్తుంటే ఎందుకు ఆపి ఆయన డ్రైవ్ చేస్తున్నా, నేను కూర్చున్నాను పక్కన. నాకు ఇంకా బాగా క్రిస్టల్ క్లియర్గా గుర్తు. సో ఈ వాజ్ లైక్ ఏంటో ఆయన ఒక కథ ఏదో చెప్తా ఉంటే నేను ఒక సర్టెన్ టైం తర్వాత నాకు ఇది ఎక్కడ చెప్పలేదు నేను యాక్చువల్లీ. ఇంకో క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, రవితేజ చంపేస్తాడు బావుజీ వాళ్ళ కొడుకు క్యారెక్టర్, నెక్ బెల్ట్ పెట్టి. సర్లే మనకి ఈ క్యారెక్టర్ అనుకుంటా సెట్ అయిపోయిందిలే, ఇంకే అంటే మంచి క్యారెక్టర్ అది. బేసిక్గా రాజమౌళి గారి సినిమా అంటే వర్క్ చేస్తున్నాం కాబట్టి నాకు అప్పుడు బాగా తెలుసు, అంటే వాల్యూ తెలుసు విలన్ రోల్ ఉంటే ఎలా ఉంటుంది. అప్పటికే సై, ఛత్రపతి, కాటరాజు, సుప్రీతికి సైర్ ఇవన్నీ కూడా చేస్తున్నా కాబట్టి ఒక విలన్ రోల్ పెడితే బాగుంటుంది రాజమౌళి గారి సినిమాలో అనేది తెలుసు, దాని వాల్యూ తెలుసు నాకు. సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆ రోల్. కాకపోతే ఏంటంటే టిట్లా క్యారెక్టర్ అనేసరికి ఐ వాజ్ లైక్ హ్యాపీ. అంటే సో ఎందుకో ఫీలింగ్ ఉంటుంది కదా, రాజమౌళి గారు లాంటి వ్యక్తి ఒక విలన్ రోల్ ఆ సినిమాలో అంటే దాని ముందు వచ్చిన విలన్స్ కూడా చాలా పెద్ద పెద్ద విలన్ రోల్స్. సో ఐ వాజ్ హ్యాపీ. అండ్ మోస్ట్లీ ఆయన పిక్చరైజ్ చేసే విధానం కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ యువర్ మేకోవర్. అవునండి, మొత్తం అసలు అంటే రమ గారు కానివ్వండి, అది చాలా డీటెయిల్స్, చాలా టైం తీసుకున్నారు అది. అంటే 2-3 days లుక్ సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఇంకా ఆయన చెప్పేదే ఉందండి రాజమౌళి గారి. సో టిట్లా ఎఫెక్ట్ అయితే ఇప్పటికీ మాకు మీ అజయ్ అనగానే మాకు టిట్లా అనే పేరే ఎక్కువ. ఆల్మోస్ట్ ఒక 18-19 years అయిపోయింది అనుకుంటాను టిట్లా వచ్చి, 2005 సమ్వేర్ అరౌండ్. ఇప్పటికీ టిట్లా అంటే సీదా ఇంపాక్ట్ చూడండి, అంటే ఆయన నాకు ఇచ్చిన క్యారెక్టర్ ఎలాంటిదో చూడండి. ఇంకా అసలు అంటే ఇన్నేళ్ళకి కూడా ఇంకా టిట్లా అంటున్నారంటే. దాని తర్వాత మీ జర్నీ ఎలా, what was the change, transformation? దాని తర్వాత ద ప్రాబ్లమ్ విత్ టిట్లా ఈజ్ నేను అనుకుంది, నాకు బాగా పేరు వచ్చింది, ఐ మేడ్ లాట్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ టిట్లా క్యారెక్టర్ వల్లే నాకు కెరియర్ ఫామ్ అయింది, అంతా ఓకే. కాకపోతే నాకు ఒక టైం తర్వాత అంటే ఇమీడియట్గానే చాలా ఇంకా దీనికన్నా మెనసింగ్ ఏముంటాను నేను, దీనికన్నా విలనే ఉంటుంది. అన్లెస్ అంటిల్ ఆ టైంలో చాలా మెనసింగ్ విలన్ క్యారెక్టరైజేషన్ అది, దానికన్నా నేను భయపెడతాను. సో ఐ థాట్ ఎక్కడో షిఫ్ట్ అవ్వాలి మెల్లగా, అంటే అన్ని క్యారెక్టర్స్ చేసే పరిస్థితి రావాలి. ఇప్పుడు యాజ్ ఎ విలన్ మీరు చేస్తున్నప్పుడు మీకు బాడీ ఉన్నంత వరకు, ఏజ్ ఉన్నంత వరకు ఓకే. యూ హ్యావ్ టు బీ అరౌండ్. వెన్ ఇట్ గోస్ ఆఫ్ లైక్ ఏజ్ పెరిగే కొద్దీ మీ బాడీ అంతా కూడా దాని లోపల మీరు క్యారెక్టర్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. సో దట్ వాజ్ మై ప్లాన్. విక్రమార్కుడు ఆ టైంలో కొంచెం బాడీ విగ్రహం అంతా సాలిడ్గా ఉంది కాబట్టి అది ఓకే, ఇట్ గోస్ ఆఫ్టర్ ఇట్స్ బీన్ 19-20 years నౌ. సో దీన్ని ఎట్లా చేయాలనే దాంట్లో మెల్లగా పాజిటివ్ రోల్స్ చేయడం. ఇష్క్ వచ్చిన తర్వాత విక్రమ్, థ్యాంక్స్ టు విక్రమ్, ఇష్క్ రావడంతో అగైన్ ఒక బ్రదర్ రోల్, ఒక అలా వెళ్ళిపోయింది ఇంకా అసలు కెరియర్. అసలు
హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అసలు. అలా యాక్సెప్ట్ చేసిన ఒక పర్సన్ని ఇష్క్లో బ్రదర్ రోల్, దట్ ఈస్ ఆల్సో అందులో చిన్న విటీ క్యారెక్టర్ ఉన్నప్పటికీ వెరీ కన్విన్సింగ్. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ డైరెక్టర్ అని, అంటే మీ డైరెక్టర్ రైటింగ్ బట్టే మీరు. ఎనీ యాక్టర్ కాంట్ గో బియాండ్ దట్. అంటే దాని పైకి వెళ్ళి అంటే ఏదో ఒకటి ఆరా డైలాగుల వరకు ఏదో కన్విన్స్ చేసి కొంచెం ఏమైనా పుల్ చేయొచ్చు కానీ యాక్టర్, బట్ బేసిక్గా రైటింగ్లో లేదంటే ఏ యాక్టర్ ఏం చేయలేడు, ఎవరేం చేయలేరు. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఏం చేయలేరు. సో ఏంటంటే సి యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ రైటింగ్. మీరు లక్కీ అయితే మీరు మంచి మంచి సిచ్యువేషన్స్లో ఉండే చాలా మంచి సిచ్యువేషన్స్ దొరుకుతాయి టు ఎనాక్ట్ ఆన్ స్క్రీన్. లేదంటే ఒకటే సి యూజువల్గా టైప్ కాస్ట్ చేయడం ఎక్కువ మన దగ్గర. యూ కీప్ ఆన్ టైప్ కాస్టింగ్, అంటే విలన్ చేస్తే విలనే ఫ్రెండ్, అది యూజువల్లీ జరుగుతుంది. బట్ లక్కీలీ థింగ్స్ హ్యావ్ చేంజ్ నౌ. బికాస్ మీకు కూడా అది మొనోటనస్ అవును, అయిపోయి. నేను చాలా ఏళ్ళు ఫ్రెండ్గా చేశాను, చాలా ఏళ్ళు విలన్గా చేశాను. అంటే దేర్ ఈజ్ ఈదర్ పాజిటివ్ ఉండేది లేకపోతే డార్క్, నథింగ్ లైక్ గ్రే ఇన్ బిట్వీన్. అంటే డార్క్ ఉండేది లేకపోతేనేమో మంచి గ్రే ఒకటి ఉంటుంది కదా మధ్యలో ఒకటి, అందులో చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇష్క్ ఉంది. ఇష్క్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఫాదర్ అంటే భయం ఉంది, సిస్టర్ అంటే ప్రేమ ఉంటుంది, నితిన్ క్యారెక్టర్ అంటే ఇష్టం ఉండదు నాకు, వైఫ్కి అబద్ధం చెప్పాను అది కవర్ చేసుకోవాలి. సో ఒక్క సీన్లో ఇన్ని ఉన్నాయి. సో అది ఎప్పుడు వస్తుందంటే ఏమన్నా డైరెక్టర్ రాసినప్పుడు వస్తుంది. సో ఈవెన్ అది కూడా ఐ థింక్ విక్రమ్ నన్ను పెట్టాలని లేదండి విక్రమ్కి. యాక్చువల్ నితిన్ వల్ల రోల్ వచ్చింది. సో విక్రమ్ పెట్టాలని లేదనుకుంటా నాకు తెలిసి. సో విక్రమ్ కంటే విక్రమార్కుడు చూపించారు. విక్రమ్ వాజ్ వెరీ పర్టికులర్. విక్రమ్ అనేది ఏంటంటే శివ అనే క్యారెక్టర్ ఆ సినిమాలో కంప్లీట్ నెగిటివ్ కాదు అది. ద ఓన్లీ థింగ్ ఈజ్ హీ డజంట్ లైక్ ద హీరో. కరెక్ట్. నితిన్ క్యారెక్టర్ అంటే ఇష్టం లేదు అంతే తప్పితే వాడేం రాక్షసుడేం కాదు. తిట్లా చూపిస్తే ఏమిస్తారు ఆ రోల్ ఏమిస్తాడు విక్రమ్. సో ఈ వాజ్ లిటిల్ హెసిటెంట్. దెన్ పీసీ సార్ కేమ్ వన్ ఫోటో షూట్ అంటే ఏదో ఆయన ఫోటోగ్రాఫ్ ఒకటి తీసి ఈజ్ ఓకే అని చెప్పడం అలా జరిగిపోయింది. And I got state award for that. Yeah, that's what Nandi Award మీరు విన్ చేశారు. యాక్చువల్లీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ. అందులోనే ఎస్పెషలీ అలీ గారితో ఉండే ఆ సీన్ అయితే ఇంకా మర్చిపోలేం మేము. అది మీకు యాక్చువల్లీ చూస్తే మొత్తం సీన్ 2 కట్స్ ఉంటాయి. పెద్ద సీన్ అది యాక్చువల్లీ. పొద్దున్న స్టార్ట్ చేసి మధ్యాహ్నం చేసాం, అయిపోయింది 2 hours అయిపోయింది సీన్ అది. పీసీ గారు హిలేరియస్గా ఉంటుంది ఆ ఫిల్మ్. అదే మీరు బావగారు అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చే సీన్ అది. కానీ తర్వాత ఎయిర్పోర్ట్ సీన్ ఆల్సో వాజ్ అగైన్ ఇవన్నీ ఇట్ ఆల్ కమ్స్ డౌన్. అంటే మీకు వేరే యాక్టర్స్ని బట్టండి, మీరు ఎవరితో చెప్పారు అలీ గారు ఉన్నారు కాబట్టి ఆ సీన్ అంత బాగా పెళ్ళింది. సో నిత్యమైన ఉన్నారు కాబట్టి నేను చేయగలిగాను. ప్రాబ్లీ నేను ఉన్నాను కాబట్టి కొన్ని సీన్లు ఆల్ చేయగలి. ఇట్స్ ఆల్ సీన్లో ఉండేదాన్ని బట్టే ఉంటుంది. సో మనం ఇప్పుడు విక్రమార్కుడు 2 అని చెప్పి కూడా మేము వార్తలు విన్నాం, అది ఎంతవరకు? అంటే అన్నారు కానీ ఇంతవరకు ఐ హ్యావ్ నో ఐడియా అండి దాని గురించి ఫర్దర్గా. నేను మీలా వింటమే, సో నో ఐడియా. ఓకే. సో మీరు దిక్కులు చూడకు రామయ్య అందులోని ఫాదర్ క్యారెక్టర్ ఏకంగా చేశారు. సో డూ యూ థింక్ యాజ్ అన్ యాక్టర్ పెద్ద రోల్ తీసుకోవడం ఎట్ అ స్మాలర్ ఏజ్ అదేమైనా నెగటివ్ అవుతుందా మన కెరియర్కి, లేకపోతే ఛాలెంజింగ్గా అనిపించిందా? బేసిక్గా నేను అంత ఆలోచించి ప్లాన్ చేసి క్యారెక్టర్స్ చేయనండి నేను. నాకు ఆ ఇన్స్టింక్ట్. నాకు ఇప్పుడు కోటి గారు వచ్చారు, రాజమౌళి గారి ఫస్ట్ ఏడీ ఆయన. కోటి గారు వచ్చి కథ చెప్పినప్పుడు నాకు కొత్తగా అనిపించింది అంతే. ఆ పర్టికులర్ టైంలో ఆ ఇన్స్టింక్ట్ ఏంటంటే ఇది బాగుంది కదా, ప్లస్ ఆల్మోస్ట్ టైటిల్ రోల్ అది, మెయిన్ రోల్. సౌర్యది నాది ఇద్దరిది మెయిన్ రోల్ ఆ సినిమాలో. సో నాకు చెప్పినప్పుడు అవును కరెక్టే కదా, వెరైటీగా ఉంటుంది కదా, ట్రై చేయొచ్చు కదా. అంటే యూజువల్గా ఏమవుతుందంటే చాలామంది వెంటనే కంగారు పట్టడం ఏదో జరుగుతుంది, ఫాదర్ రోల్ ఎందుకు ఏంటి. సో ఐ వాజ్ ఆ టైంలో నాకు అంత ఏజ్ కూడా లేదు, దరిదాపుల దగ్గర ఉన్నాను. బట్ నాకు కొంచెం చేయాలనిపించింది ఎందుకో, నాకు ఆ ప్లాట్ బాగా అనిపించి చేయాలనిపించింది. ఇన్సెక్యూర్ ఫీలింగ్ అంటూ ఏమీ లేదు. ఏమండి నేను ఐ థింక్ అంటే యాక్టర్స్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి బేసికల్గా, రకరకాల ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. బట్ నేను ఎక్కడో కొంచెం ఆ విషయంలో కొంచెం ప్రశాంతంగానే ఉంటానండి. ఫర్ మీ నేను ఆ టైంలో ఫాదర్ చేయడం కానీ, నేను వచ్చిన రోల్ ఏది కూడా కొన్ని మీరు ఇప్పటికీ నమ్మరు, నేను సెట్కి వెళ్ళి తెలుసుకున్న రీసెంట్ టైం వరకు నేను సెట్కి వెళ్ళి నా రోల్ తెలుసుకున్నాను. ఇంకేం చెప్తాను, నా రోల్ ఏంటని కూడా అడగకుండా చేసినవి చాలా ఉన్నాయి. సెట్కి వెళ్ళే అంటే ఒక నమ్మకం అంతే, పిలిచారంటే ఏదో మంచిదే ఉంటుంది కదా. ఈ మధ్య అడిగి చేస్తున్నాను, బట్ ఏంటి అనేది అడుగుతున్నాం కానీ ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్ అని అంటే ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వే. మీ పర్సనాలిటీని 3 wordsలో డిస్క్రైబ్ చేయాలంటే వాట్ ఆర్ దోస్ 3 words దట్ యూ టెల్? ఈజీ గోయింగ్ అని కొంతవరకు. ఈజీ గోయింగ్. ఎందుకంటే ఆన్ ద స్క్రీన్ వి సీ యూ యాజ్ అ విలన్. చాలామందికి ఇప్పుడు మీకు విలన్ క్యారెక్టర్ చేయగానే ఒక
నెగటివ్ మైండ్ సెట్ కానీ నెగటివ్ ఇంప్రెషన్ ఉండే ఉంటుంది యూజువల్గా. ఇప్పుడు సూర్యకాంతం గారిని చూస్తూ ఉంటే నాకు కొంత లక్ ఏంటంటే అండి, నేను ఎక్స్ట్రీమ్ నెగిటివ్ రోల్స్ చేశాను. పోకిరి ఫిలింలో ఫ్రెండ్ రోల్ చనిపోవడం అవి కూడా ఉన్నాయి నాకు. ట్యాప్ అండ్ అంటే లక్కీగా అలా కుదిరాయి. సో ఇప్పుడు కూడా నేను చేసే రోల్స్ నెగిటివ్ ఉంటున్నాయి, పాజిటివ్ ఉంటున్నాయి. సో ఎక్కడో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ ఇంపాక్ట్ అన్నీ చేయటం వల్ల ఏమో కానీ ఎక్కడో సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఐఎమ్ మేనేజింగ్ థింగ్స్. సో ఈ రోల్స్ ఆ రోల్స్ వస్తున్నాయి కాబట్టి ఓకే విత్ దట్. సో యాజ్ అ పర్సన్ సింపుల్, హంబుల్ అండ్ యువర్ అంటే హంబుల్నెస్ ఈజ్ లైక్ అంటే ఎదురోని బట్టి ఇట్స్ ఏ గివ్ అండ్ టేక్. అంతేగాని మనం హంబుల్ అవసరం లేదు, ఎందుకు ఉండాలి? వాట్ యు గెట్, వాట్ యు గివ్, యు గెట్ ఇట్ బ్యాక్. అంతే అంతవరకే. నాకు తెలుసు, నేను ఉంటా అన్లెస్ అంటిల్ యా. సో సార్, ఇప్పుడు సుకుమార్ గారితో మీ జర్నీ చేశారు ఆర్యా 2లో. మేము చూసాం ఎవరు అల్లు అర్జున్ గారితో మీరు సైకిల్ మీద మంచి సీన్, అది ఏ దోస్తి అన్నది చాలా ఫేమస్ సాంగ్. అది పాడుకుంటూ సరదాగా వచ్చిన సీన్ మాకు ఎంతో ఇష్టం. సో ఆ డైరెక్షన్లో మీకు మంచి పేరు తెచ్చింది అది కూడా. ఎందుకంటే ఒక విలన్గా ఉంటూ మూవీ ఎండింగ్కి వచ్చేసరికి మీరు కూడా ఎంపథైజ్ అయిపోయి అందులో కామెడీ కూడా మీరు పండించారు. చెప్పాలంటే హ్యాపీ బర్త్డేలో హ్యాపీయే కదా, దట్స్ అ వెరీ ప్రెటీ వన్. సో హౌ వాజ్ యువర్ జర్నీ విత్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్? బ్రిలియంట్ రైటింగ్ అండి సినిమా. యాక్చువల్లీ ఆర్యా 2 బ్రిలియంట్ ఆయన. నాకు ఆర్యా 2 వచ్చినప్పుడు చెప్పినప్పుడు అంటే నాకు అంటే ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టర్ విక్రమార్కుడు చేస్తున్నాను నేను. ఐ వాజ్ లుకింగ్ ఫర్ లైక్ ఇలాంటివే, ఇది బ్రేక్ చేయాలి కదా అన్న టైంలో కరెక్ట్గా వచ్చింది నాకు. హ్యాపీ బర్త్డేలో హ్యాపీ కదా అన్నాం. కానీ నాకు అంటే దాని మీద అంటే ఆ సీన్ మీద ఆయన వర్క్ చేసింది ఊరికే మామూలుగా ఆయనకి గుర్తుందో లేదో, నేను అప్పుడు ఒక 3-4 hours మాట్లాడి ఉంటారు ఆ సీన్ మీద. ఆయన రికార్డింగ్ ఓన్లీ ఒక్క సీన్ మీద ఆయన చేసే వర్కౌట్ అది. 3-4 hours ఆఫ్ లైవ్ రికార్డింగ్ ఉంది. అంటే ఈ సుబ్బిరెడ్డి క్యారెక్టర్ ఏంటి, ఆర్య క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు కలిసి ఎలా మాట్లాడతారు, సుబ్బిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడు, ఆర్య క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో దీని మీద ఒక 3-4 గంటలు రికార్డ్ చేశారు ఒక సీన్ మీద. ఆఫ్టర్ ఆల్ ద ఎఫర్ట్ చేస్తే మా పేరు వచ్చింది. అంటే ఇమాజిన్ చేయండి ఎంత పని చేసి ఉంటారు ఆయన, సుకుమార్ గారు ఎంత వర్క్ చేసి ఉంటారు దాని మీద. ఒక సినిమా అంటే ఊహించండి ఇంకెలా ఉంటుంది ఆయనతో. పుష్ప నాకు ఇప్పుడు పుష్ప ఉందండి, పుష్ప 1 చేసినప్పుడు కానీ 2 ఇప్పుడు సుకుమార్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇచ్చే చిన్నవి కొన్ని ఉంటాయి డీటెయిలింగ్. అరే నాకు తట్టలేదేంటి, అంటే 20 years నుంచి ఉన్నాం కదా, ఇది నాకు తట్టలేదు, ఇది ఐడియా ఇలా నేను ఎందుకు ఆలోచించలేదు అని నెక్స్ట్ టైం కూడా ఆలోచించి పెట్టుకున్నా కూడా ఈ విల్ కమ్ విత్ అనదర్ ఐడియా. అంటే అవును ఇది మనం ఆలోచించాలి కదా, ఈ క్యారెక్టర్లో ఉండాలి కదా, మా పని కూడా ఆయన చేసేస్తారు. సో యా, నాకు సుకుమార్ గారి సినిమా కానివ్వండి, ఇప్పుడు రాజమౌళి గారు కానివ్వండి, వీళ్ళందరితో పని చేయడమే అది అక్కడే లెర్నింగ్. మీకు నాకు రాజమౌళి గారు అప్పుడు లుక్ ఎలా సస్టైన్ చేయాలి, ఎట్లా హోల్డ్ చేయాలి, ఒక రియాక్షన్ అన్నీ నేర్పించారు. సో ఇట్స్ లైక్ ట్రైనింగే. డే టు డే స్టిల్ లెర్నింగ్. అలా సుకుమార్ గారు, అలానే త్రివిక్రమ్ గారు, అలానే గుణశేఖర్ గారు. సో దే ఆర్ ఎంత హరీష్ శంకర్ కానివ్వండి, వంశీ పైడిపల్లి, అదే అంటున్నాను మీకు, సురేందర్ రెడ్డి, వీళ్ళందరితో వర్క్ చేయడమే లెర్నింగ్. అంటే ఒక్కొక్కరితో ఒక్కో స్టైల్, ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కో స్టైల్. సో అన్ని స్టైల్స్ మీకు అర్థమవుతాయి యాజ్ అన్ యాక్టర్గా. ఇదంతా ఏంటంటే మీకు మీ ఫిల్మోగ్రఫీకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా వెళ్తూ యూ విల్ బి గుడ్. ఎస్పెషలీ ఆ సీన్లో ఫస్ట్ అయితే మీరు కత్తి పెట్టేస్తారు, చాలా రౌద్రం కనిపిస్తుంది. ఆ తర్వాత వెంటనే మీరు ఎంపథైజ్ అయిపోతారు, తర్వాత ఫ్రెండ్ అయిపోతారు, తర్వాత ఏడుస్తారు. అసలు రైటింగ్ అసలు మీకు అసలు మామూలుగా ఉండదండి. ఆ ఫిలిం రైటింగే వేరే లెవెల్లో ఉంటుంది. అసలు కామెడీ కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్లస్ ఎవరు ఎంటర్టైన్ చేయాలని చేయరు, సిచ్యువేషన్సే ఉంటాయి. బ్రిలియంట్ రైటింగ్ సుకుమార్ గారు. అల్లు అర్జున్ గారితో మీ ఎక్స్పీరియన్స్? అంటే మామూలు చాలా డెడికేటెడ్ హీరో అండి. ఎంత కష్టపడతారంటే ఇప్పుడు పుష్పలో స్లాంగ్ నాకు తెలిసి ఇప్పుడు చిత్తూరు రాయలసీమ వాళ్ళకన్నా కూడా ఈయన బాగా మాట్లాడతారని నా నమ్మకం. వాళ్ళకి తెలియని పదాలు కూడా ఈయనకి తెలుసుంటే, అంటే చాలా హార్డ్ వర్కింగ్. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్ ఎలా చెప్పాలి, అంటే నెంబర్ ఆఫ్ విషయాలు ఆలోచిస్తారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ చేయడం చూస్తున్నాను కాబట్టి చాలా 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 ఆలోచిస్తారు ఆయన. ప్లస్ దానితో తోడు సుకుమార్ గారు. సో ఇద్దరు కలిసి సో ఒక డెడ్లీ కాంబో వాళ్ళిద్దరిది. అంటే ట్రస్ట్, మ్యూచువల్ ట్రస్ట్ ఉంటుంది చూసారా, ఒక యాక్టర్ డైరెక్టర్, హీరోకి ఒక డైరెక్టర్కి ఉండాల్సిన ట్రస్ట్, అది నాకు తెలిసి 100% ఒకరినొకరు బాగా నమ్ముతారు. సో యువర్ రోల్ ఇన్ పుష్ప 2
వీఆర్ ఆల్ వెయిటింగ్ టు గెట్ సమ్ ఏదైనా మంచి పుష్ప 2 గురించి ఏదైనా మంచి మాట చెప్పండి విచ్ వీ డోంట్ నో. ఐఎమ్ నాట్ అలౌడ్ టు టాక్ మచ్ అబౌట్ పుష్ప 2 బికాస్ ఉంది కాబట్టి, బట్ ఐ కెన్ సే వన్ థింగ్, ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఎవర్. ఓకే. మీకు మీరు అంటే పుష్ప యూ థింక్ ఈస్ గుడ్ ఇంటూ 5 to 10 times ఉంటుంది పుష్ప. My God. ఆ లెవెల్లో ఉంటుంది ఫిలిం, ఐఎమ్ ప్రిటీ షూర్. ఆల్ రైట్. ఓకే. సో మహేష్ బాబు గారితో కూడా మీరు చాలా సినిమాలు చేశారు, ఈవెన్ యువర్ హైట్ మ్యాచెస్ ఐ నో. సో రైట్ ఫ్రమ్ పోఖ్రీ ఐ థింక్ దట్ వాజ్ ఆల్సో అ గ్రేట్ నేమ్, ఇట్ గాట్ అ గుడ్ నేమ్ ఫర్ యూ. సో ఎలా, హౌ వాజ్ ద జర్నీ కంప్లీట్కి? ఎందుకు ఎక్కువ సినిమాలు మహేష్ గారితోనే మీకు వచ్చాయని మీరు అనుకుంటున్నారు? ఒక్కడు అగైన్ ఖుషి రావటం వల్ల ఒక్కడు వచ్చింది. ఓహో. ఒక్కడు తర్వాత అతడు ఒక రకంగా త్రివిక్రమ్ గారికి అంటే ఒక రకంగా త్రివిక్రమ్ గారు చెప్పింది మహేష్ గారే. నేను అప్పుడు ఒక్కడు చేస్తున్నాను, ఆల్రెడీ ఒక యాక్టర్ని పెట్టి నేను చేసిన శివారెడ్డి అనే సీన్ ఉంటుంది కదా, షూట్ చేయడం ఏదో జరిగింది, అదే నచ్చకో లేకపోతే ఏదో సమ్ ఇష్యూ నేను చేశాను. అది లైక్ మహేష్ గారే చెప్పారు అది. ఐ డోంట్ నో అండి, అంటే హ్యాపీ ఆయన సినిమాలన్నీ వరుసగా చేయడం జరిగింది. ఒక్కడు, పోకిరి, అతడు. సో ఆయన జర్నీ మొత్తంలో కూడా నేను ఫ్రెండ్ రోలో ఏదోటి సినిమా, అన్ని సినిమాలు మొన్నటి వరకు కూడా గుంటూరు కారం వరకు కూడా చేయడం జరిగింది. రీజన్ అంటే పర్టికులర్గా ఏం లేదు, బట్ ఐఎమ్ దేర్. సో మీకు ఛాలెంజింగ్గా అనిపించే అంటే రోల్ యాజ్ అ విలన్ విచ్ యు ఆర్ డ్రీమింగ్ ఆఫ్? ఫర్ మీ ఇప్పుడు నేను పొట్టేలను ఒక ఫిలిం చేస్తున్నాను. దేర్ ఆర్ అంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనకి నచ్చే రోల్స్ నాకు తెలిసి చాలా తక్కువ ఉంటాయి, టు బీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. మీకు ఇప్పుడు కోట గారు కానివ్వండి, లేకపోతే ఎవరన్నా తీసుకున్నా కూడా ఒక 700 odd ఫిలిమ్స్ చేసినా కూడా ప్రాబ్లీ అందులో 10% కూడా ఉండవు నచ్చినవి అంటే ఫుల్గా పేరు వచ్చినవి. ఓకే. అంటే అదో ప్రాసెస్ జర్నీ, బట్ బాగా ఇంపాక్ట్ఫుల్ రోల్స్ కోట గారు చేసినాయి అంటే ఒక 50 ఉంటాయేమో అందులో, అంతకన్నా ఉండవు. సో అలాంటి రోల్స్ ఎదుగుతున్నాను నేను. ఆ ప్రాసెస్లో ఏంటంటే నాకు ఈ మధ్యకాలం నేను చేసిన దాంట్లో పొట్టేలను ఫిలిం చేశానండి. పొట్టేలను చేశాను, చాలా మంచి రోలు, బాగా రాశాడు సాహిత్ అని చెప్పేసి. ఇంతకుముందు సవైన ఫిలిం చేశాడు. సో ఐఎమ్ లుకింగ్ ఆఫ్ అంటే వీళ్ళ కొత్త డైరెక్టర్స్ కోసం చూస్తున్నాను నేను. అంటే వాళ్ళు కొత్త ఇన్నోవేటివ్ థాట్గా వస్తారు, కొత్త రైటింగ్తో వస్తారు, మనం కొత్తగా ఉంటాం యాజ్ అన్ యాక్టర్గా అని వచ్చిన స్వార్థం. సో ఆ రకంగా పొట్టేలు అనేది నేను బాగా వెయిట్ చేస్తున్నాను ఆ సినిమా రిలీజ్. అందులో మీ రోల్ ఎలా ఉంటుంది? నెగిటివ్ రోల్ అండి. ఇట్స్ ఎ నెగిటివ్ రోల్, చాలా సెంట్రల్ రోల్ సినిమాలో, వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిలిం. నేను చాలా రోజుల తర్వాత అంటే మీకు ఉంటుంది కదా కథ నడిపే రోల్ ఉంటుంది కదా, అంటే స్టోరీని ఇప్పుడు ఇష్కుంటుంది, స్టోరీ నడిపే రోల్. విక్రమార్కుడు ఉంటుంది, రావాల్సిన టైంలో కరెక్ట్ టైంలో వస్తుంది. ఆర్యా 2 ఒక సర్టన్ టైం ఒక 10 మీరు చెప్పిన రోల్స్ అన్ని, లక్ష్మీ కళ్యాణ్, తేజ గారిది కానీ, అంటే అలాగా ఇది కూడా నేను చేసిన వాటిలో ఇప్పటివరకు నేను చేసిన వాటిలో బెస్ట్ రోల్ అని నేను అనుకుంటున్నాను. లుకింగ్ ఫార్వర్డ్ టు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. సో అజిత్ గారితో తెగింపు అన్న మూవీలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు. అజిత్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ క్యారెక్టర్ తాలూకా హౌ డు యూ ఫీల్? అజిత్ గారు అంటే నేను చేసిన పక్కన పెట్టేద్దాం అసలు రోలు. ఎంత హంబుల్ పర్సన్ అంటే ఆయన, ఒక హీరో ఇలా ఉండొచ్చా అన్నట్టు ఉంటారు ఆయన. ఇంతకుముందు కిరీటం అన్న ఫిలిం చేశాను నేను తమిళ్లో నేను చేసిన ఫస్ట్ ఫిలిము అజిత్ గారి మెయిన్ విలన్. ఓకే. అది కిరీటం మలయాళం ఫిలిం, లాల్ సార్ ఫిలిం రీమేక్. అదే గర్దిష్ ఇన్ హిందీ, అన్ని రకాలుగా కూడా. సో మెయిన్ విలన్ చేశాను. అది కొంచెం యావరేజ్గా ఎలాగో ఆడింది. దెన్ ఈ ఫిల్మ్ వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత, హెచ్ వినోద్ గారి డైరెక్షన్లో. ఆయన ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ యాక్చువల్లీ. వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఈ కిరీడంకి దీనికి 10 years పైన డిఫరెన్స్ ఉంది. మేము ఎక్కడ పుకెట్లోనే ఎక్కడో షూట్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ సీలోకి వెళ్ళాలి, షిప్ ఏదో దాంట్లో షూట్ చేయాలనుకుంటున్నప్పుడు కొంచెం ఎర్లీకి వెళ్ళాం, సన్ రైజ్ కన్నా ముందు వెళ్ళాలని. 4:30 చీకటిగా ఉంది. అజిత్ గారు, అజయ్ గారు ఎలా ఉన్నారు, ఈ స్పీక్స్ డీసెంట్ తెలుగు యాక్చువల్లీ, హౌ ఆర్ యూ అజయ్ గారు అన్న. నేను షాక్ అయ్యాను. నేను యాక్చువల్లీ చెప్పినా కూడా ఆయన నేను అంటున్నాను ఎందుకు ఇంత పొద్దున్నే పిలిచారు అయితే అంటున్నాను. నేను అప్పుడప్పుడు రావాల్సి వస్తుందండి, యూ హ్యావ్ టు కమ్ షూట్ అనేది అని జోక్ చేస్తున్నారు. ఆయన వచ్చి హగ్ ఇచ్చి ద వే హీ మీట్స్ అండ్ ఈ ట్రీట్స్ యూ లైక్ అంటే ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తారు. సో ఎనీ టైమ్ అజిత్ గారి సినిమా, అజిత్ గారితో హ్యూజ్ స్టార్. ఆయన సినిమా అంటే ఎప్పుడన్నా వెళ్ళి హ్యాపీగా చేసుకుని ఇంక నేను ఏంటి అని కూడా అడగనండి. అది కూడా చెప్తున్నాను. కొంతమంది హీరోలు ఉన్నారు
అసలు ఇది అది అని కూడా అడగను, నేను వెళ్ళి చేసుకుంటే వెళ్తాను. అందులో అజిత్ గారు ఒకరు. ఓకే. ప్లస్ ఆ రోల్ కూడా నాకు ఆ ఫుల్ లెంత్ రోలు తమిళ్లో కూడా నాకు కొంచెం మళ్ళీ జేమ్ రవి సినిమాలు కొంచెం ఒక రకంగా చాలా గ్యాప్తో తమిళ సినిమాలు చేయడానికి కూడా రీజన్ అయింది. అది హిట్ అయిన మంచి హిట్ అయిన కొంత ఫిలిం. తమిళ్ అలవాటు అయిపోయి ఉంటుంది మీకు. అలవాటైందండి. యూర్ అండర్స్టాండింగ్. ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ గ్లోబల్ అండి ఇప్పుడు. అంటే నేషనల్ లెవెల్లో వచ్చేసారు యాక్టర్స్ అందరూ కూడా. ఇప్పుడు మనం మలయాళం యాక్టర్స్ మనకు వచ్చి చేస్తున్నారు, మనం వెళ్ళి వేరే చోట వెళ్ళి చేస్తున్నాం. హిందీ యాక్టర్స్ ఇటు చేస్తున్నారు. ఒకప్పుడు ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి విలన్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నారు అటు విలన్స్. సి థింగ్స్ ఆర్ చేంజింగ్. బాగుంది ఇప్పుడు. ప్రతి యాక్టర్ అన్ని చోట్ల అన్ని లాంగ్వేజ్ వెళ్ళి చేయడం జరుగుతుంది. ఎక్స్పోజర్ కూడా పెరుగుతుంది. అవును. నైస్. సో మీ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? లెట్ us సి దేవరా, పుష్ప 2, సరిపోదా శనివారం అగైన్ వివేక్ ఆత్రేయ నాని గారి ఫిలిం, అచ్చా, సింగం అజయ్ దేవగన్, సింగం 3, సింగం 3, పొట్టేల్. వెరీ నైస్. లైన్డ్ అప్ విత్ సమ్ స్ట్రాంగ్ మూవీ, వెరీ బిగ్ ఫిలిమ్స్ అండి. అన్నీ కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. హోప్ఫుల్లీ ఆల్ ఆఫ్ దెమ్ క్రియేట్ అ వెరీ బిగ్ నేమ్ ఫర్ యూ. మీరు హౌ డూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 10 years? నెక్స్ట్ 10 ఏళ్ళలో మిమ్మల్ని మీరు ఎలా చూద్దాం అనుకుంటున్నారు? ప్రాబబ్లీ సంథింగ్ ఇన్ ఫిలిమ్స్ ఓన్లీ. నాకు ఇది తప్పితే వేరేం తెలీదు. నాకు వేరే చేయాలని కూడా లేదు. సో ఐ వాంట్ టు బీ ఇన్ ఫిలిమ్స్. యాక్టర్గా ఐ ఫీల్ దట్ ఐ జస్ట్ స్టార్టెడ్ యాక్చువల్లీ. అనిపిస్తుంది. ఎందుకంటే సి ఐఎమ్ ఇప్పుడు నేను 45-46 అండి నాకు ఇప్పుడు. దిస్ ఈజ్ ద ఏజ్ వేర్ మీకు నెక్స్ట్ వెళ్ళే కొద్దీ కూడా యూ గెట్ డిఫరెంట్ రోల్స్ యాక్చువల్లీ. యూ స్లోలీ కన్వర్టింగ్ ఇన్ టు ఫాదర్, బాబాయ్. దట్స్ వేర్ ద యాక్చువల్ వెయిట్ ఆఫ్ ద స్టోరీ ఉండే ప్లస్ క్యారెక్టర్స్ కానీ రకరకాల క్యారెక్టరైజేషన్స్ కానీ పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా ఐ థింక్ అసలు నా కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయిందని నా ఫీలింగ్. లుకింగ్ ఫార్వర్డ్ లైక్ ఎనీ టైమ్ 10 years అనే కాదు, 25 years ఆఫ్ కెరియర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ తర్వాత మళ్ళా ఇట్స్ అ ఫ్రెష్ బిగినింగ్ ప్రాబబ్లీ. ఫ్రెష్ బిగినింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఫిలిమ్స్లో ఉంటాను. సో మీరు మూవీస్లోనే కాదు వెబ్ సిరీస్లో కూడా యాక్టివ్గా ఇప్పుడు చాలా వాటిల్లో చేస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్కి వాట్ డూ యూ థింక్ ఇస్ డిఫరెంట్? సి వర్క్ మోడ్ అంతా సేమే అండి. నేను మొన్న యక్షిని అని చేశాను. మొన్న రిలీజ్ అయిన హాట్స్టార్లో ఆర్కా ఆల్ ప్రొడ్యూస్ చేశారు. ఎఫర్ట్ వర్క్ మోడ్ అంతా కూడా సేమ్, ఏం డిఫరెన్స్ ఉండదు. ప్లస్ మంచి క్వాలిటీ స్టఫ్తో చేస్తున్నారు వెబ్ సిరీస్ కూడా. ఇట్స్ నాట్ దట్ సినిమాలానే ఫ్యూచర్ అదే అండి. ఫ్యూచర్ ఈజ్ దేర్. అంటే ఫ్యూచర్ నెక్స్ట్ కమింగ్ ఇప్పటికే కరోనా వల్ల కానీ లాక్డౌన్ వల్ల కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ యాక్చువల్లీ ఇంకో 5 years తర్వాత రావాలి, కానీ ముందు వచ్చేసాం జస్ట్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ అండ్ ఆల్. అప్పుడు ఎంటర్టైన్మెంట్ చూసిన ఆడియన్స్ అలవాటయ్యారు, సెట్ ఆఫ్ వరల్డ్ సినిమాకి అలవాటయ్యారు. మీకు మనీ హైస్ట్ లాంటివి కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. అసలు యాక్సెసిబుల్ ఉండే కాదు అలాంటివి బాగా చూశారు. సో దే గాట్ యూస్ టు ఇట్. అండ్ ఫ్యూచర్ వెబ్ సిరీస్ వర్క్ వైజ్ ఎఫర్ట్ ఈజ్ సేమ్ ఎఫర్టే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు ఫిలింకి దానికి. బట్ ఫ్యూచర్లో మీకు యాజ్ అన్ యాక్టర్గా మీకు బాగా టైం దొరుకుతుంది. అక్కడ మీకు ఒక 8 episodes ఉంటాయి వెబ్ సిరీస్ అంటే. ఫిలిం అంటే మీకు 2-3 scenes ఉంటాయి, అందులో ప్రాబ్లీ 1-2 scenesలో మీరు ప్రామినెంట్గా కనపడతారేమో. వెబ్ సిరీస్ అలా కాదు, మీకు టైం ఉంటుంది. యాజ్ అ క్యారెక్టర్ స్క్రీన్ టైం ఉంటుంది, క్యారెక్టర్ టైం ఉంటుంది. నువ్వు క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవచ్చు, గ్రాడ్యువల్గా దాన్ని ఒక గ్రాఫ్ వేసుకోవచ్చు. అండ్ మచ్ టఫర్. వెబ్ సిరీస్ చేయడమే టఫర్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే మీరు ఒక 8 episodes అంటే 840 minutes మీరు దగ్గర హోల్డ్ చేయాలి యాజ్ అన్ యాక్టర్. ఇంకా టఫ్. మీకు సినిమాకి వచ్చేసరికి ఏంటంటే మీకు సో మెనీ థింగ్స్ మీకు యాడ్ ఆన్ అవుతాయి. ఎక్కడో క్యాన్వాస్ పెద్ద ఫిల్మ్స్ చేసేటప్పుడు అదర్ యాక్టర్స్ అండ్ ఆల్. ఇక్కడ అలా కాదు, మీరు పర్ఫామ్ చేస్తేనే యువర్ అరౌండ్. సో ఇట్స్ మచ్ టఫర్ దాన్ ఫిలిమ్స్. సో సార్ మీరు దాదాపు 2 మూవీస్లో హీరోగా చేశారు, సారే వీరాజు ఇట్లా. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటి? అది చేసిన తర్వాత మళ్ళీ నేను విక్రమార్కుడు చేసిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర కిరీడం అజిత్ గారి సినిమా చేస్తే 1 year 2 years సారే వీర్రాజు అనే ఫిలిం, ఆ ఒక్కడనే ఫిలిం 2 వచ్చాయి. అంటే ఇప్పుడు అగైన్ మీరు అడిగే అది కరెక్టా రాంగ్ అంటే ఆ టైంకి హీరో వచ్చాను, నేను చేయకపోతే ఇప్పటికీ బాధపడేవాడినేమో, నేను ట్రై చేయలేదు ఏంటని. సో చేశాను, ఇట్ డింట్ వర్క్. దెన్ ఐ రియలైజ్డ్ ఎందుకో ఇది రాంగ్ ట్రాక్ అవుతుంది ఫర్ మీ. నాకెందుకో ఇది కరెక్ట్ కాదేమో నాకే అనిపించి ఐ సెడ్ ఐ వోంట్ బి డూయింగ్ ఎనీ. దాని తర్వాత కూడా సారా వీరాజ్ తర్వాత కూడా అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నాను నన్ను. ఐ సెడ్ నో. వచ్చాయి. ఐ సెడ్ నో. ఎందుకంటే నాకు ఎక్కడో క్యారెక్టర్ యాక్టర్ ఈ విలన్ కొంత సేఫ్ అనుకోవచ్చు, ఎందుకు రిస్క్ అనుకోవచ్చు. ప్రాబ్లీ నేను ఫుల్ ఫ్లెడ్జ్గా రిస్క్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఓకే ఐఎమ్ హ్యాపీ. ఆ డెసిషన్ మంచి డెసిషన్ అని చెప్పేసి నేను, కాకపోతే అది ట్రై చేయలేదు అనుకోండి, అది ఆ రిగ్రెట్ ఎప్పటికీ ఉంటుంది. అదే అప్పుడు వచ్చింది కదా ట్రై చేయలేదు,
ట్రై అనేది ఉంటుంది కాబట్టి సో అది చేశాను. వెంటనే ఐ టుక్ ఎ డెసిషన్, వద్దు ఈ క్యారెక్టర్ సో యాక్టర్స్ అక్కడ నుంచి మళ్ళీ మీరు ఫ్రెండ్ రోల్స్ విలన్ రోల్స్ అన్నీ చేసుకుంటూ వచ్చేసాను. ప్రాబబ్లీ అక్కడే ఉంటే ఏమైతే తెలిసేది కాదు, బట్ డెఫినెట్గా ఈ క్యారెక్టర్ రోల్స్ చేయడం వల్ల ఇంతకాలం ఉన్నాను, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మీ ఈ కంప్లీట్ జర్నీ ఆఫ్ 25 yearsలో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు చాలా ఉంది అని మేము విన్నాం. యువర్ వైఫ్ ఆల్సో సపోర్ట్స్ అ లాట్ అని. టెల్ అస్ అబౌట్ లైక్ హర్ రోల్ ఇన్ యువర్ లైఫ్ గ్రోత్ కెరియర్. యువర్ ఫ్యామిలీ ఈజ్ టాప్ ప్రయారిటీ అండి. యువర్ వైఫ్, యువర్ కిడ్స్, యువర్ ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు సినిమాలు ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అదే లైఫ్ కాదు, యూ హ్యావ్ బిగ్గర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ టు టేక్ కేర్. సినిమా నా ప్రొఫెషన్. సో యా, మై వైఫ్ శ్వేత మేజర్ రోల్ ఉంది తనది. నేను బాగా లేజీ యాక్చువల్లీ, బాగా. సో షీ అంటే తను జిమ్కి పంపించిన రీజన్ తనే. నేను జిమ్ వెళ్ళిన రీజన్ నా వైఫే. సో యా, సో మెనీ థింగ్స్. షీ టేక్స్ ప్రాపర్ కేర్ ఆఫ్ మై ఫుడ్, వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్. బికాస్ ఆఫ్ హర్ ఐ గెట్ రిడ్ ఆఫ్ సమ్ హ్యాబిట్స్, అంటే కొన్ని వదిలేసాను నేను. ఐమ్ క్లీన్ నౌ. సో ఏంటంటే ఇట్స్ ఆల్ అంతా ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ఫ్యామిలీ అండి. పిల్లలు, వైఫ్ అండ్ ఆల్. సో దే ఆర్ గుడ్, వీఆర్ గుడ్, అంతే. సో షీస్ పర్స్యూయింగ్ హర్ ఫ్యాషన్ డిజైనింగ్ అని మాకు. యా, అంటే ఆన్ అండ్ ఆఫ్ షీస్ ఇంటూ ఇట్, బట్ యా మెయిన్లీ లైక్ షీ టేక్ కేర్ ఆఫ్ కిడ్స్ అండ్ పిల్లలు. నేను నన్ను చూసుకుంటాను. కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాన్ అయితే మీరు. యా, యాజ్ ఆఫ్ నౌ. వెరీ నైస్. ఐ విల్ బి. ఐ మీన్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ ఎ రాంగ్ వర్డ్. స్టే బ్లెస్డ్. యా. సో ఇప్పుడు మీరు మూవీస్ కాకుండా are you interested in investing anything in anywhere, or మీరు ఇంకా వేరే కూడా, like for example probably investing part I'm not sure. See, as long as I'm doing good here. అంటే ఏమవుతాయంటే అండి, యాజ్ ఎ క్రియేటివ్, అంటే యాక్టర్ అనే కదా ఎవరన్నా కానీ, యూ గెట్ ఇన్ టు నెంబర్స్. నువ్వు ఇన్వెస్ట్ చేసావు, నీ డబ్బులు ఏంటి వస్తే అందులో పడిపోయావంటే ఎక్కడో ఇది ఒక ఎంత లేదనుకున్న కొంత ఆర్ట్ ఫామ్. ఇది ఆ నెంబర్స్ ఎక్కువ ఆలోచిస్తుంటే ఇది అవుతుందేమో అని ఫీలింగ్, అని నా ఫీలింగ్. సో వెన్ యూ, నేను ఇంకా ఇందులో 100% చేయలేదు యాజ్ అన్ యాక్టర్. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. సో లెట్ మీ కంప్లీట్ దిస్ ఫస్ట్, దెన్ దాని తర్వాత వేరే వాటికి వెళ్ళొచ్చు. కరెక్ట్ కదా. సో ఇందులో నో ఐడియా, అంటే ఐడియాస్ అయితే ఉన్నాయి కానీ యాజ్ ఆఫ్ నో అందులోకి వెళ్ళాలని లేదు నాకు అసలు. ఇందులో అచీవ్ చేయాల్సింది చాలా ఉంది ఇంకా యాక్టింగ్ దాంట్లో ప్లేసెస్. మీరు హూ ఇస్ యువర్ రోల్ మోడల్, లైక్ విలన్ ఇప్పుడు ఉండే వాళ్ళల్లో మీకు బాగా ఓటీటీలో కానీ హిందీలో చూసుకుంటే ఇర్ఫాన్ ఖాన్ terrific actor, brilliant actor. Fahad Fazil in recent times. Yes sir. Yeah, terrific job. Avesam gaani anni is very good. మన తెలుగుకి ఎప్పటికీ ఆల్వేస్ ఆల్ టైమ్ మోహన్ బాబు గారు, కోట గారు. సో మీరు ఒక డ్రీమ్ రోల్ ఏమైనా అనుకున్నారా? అంటే ఒకటి ఏదైనా ఇలాంటి ఒక రోల్ మీరు చూసిన సినిమాల్లో విలన్లుగా చేశారు వేరే వాళ్ళు, సో ఇలాంటి ఒక రోల్ నాకు వచ్చి ఉంటే బాగుండేది చాలా అనుకుంటా అండి. నేను చేస్తే బాగా చేసేవాడిని అనుకుంటా. వన్ థింగ్ దట్ యూ ఫెల్ట్ ఐ విష్ ఐ రియలీ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ రోల్. అలా పట్టిగా చెప్పాలంటే పుష్ప ఫాద్ ఫాజిల్ రోల్. ఓకే, నేను బాగా చేసేవాడిని ఫీలింగ్ నాకు. ఇట్ హ్యాస్ టు బి దేర్. మీకు అది ఉండాలి. అలా చాలా రోల్స్ ఉన్నాయి నాకు. నేను ఇంకా బాగా చేసేవాడిని నేను ఇంకా పెట్టుకుంటే అని. అది మీకు ఎప్పుడైతే మీకు అది అనిపించడం మానేసిందంటే యు ఆర్ లాస్ట్ సమ్వేర్. నాకు చాలా రోల్స్ అనిపిస్తుంటాయి నేను ఇంకా బాగా చేద్దాం, చేస్తామా లేదా అనేది అగైన్ తర్వాత సంగతి. బట్ అట్లీస్ట్ నాకు అనిపిస్తూ ఉంటాయి డెఫినెట్గా చేయగలం కూడా. యాక్టర్ మీరు ఎటువంటి హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు టు గెట్ ప్రెప్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ అప్ రోల్స్ ఏవైనా సరే? మూవీ టు మూవీ వర్క్ చేస్తారా, జనరలైజ్డ్ ఏదైనా ప్రాసెస్? మూవీ టు మూవీ ఏమవుతుందంటే మాకు ఎట్ ఎ టైం ఒక 4-5 ఫిల్మ్స్ జరుగుతూ ఉంటాయి ఎట్ ఎ టైం. మూవీ టు మూవీ, షార్ట్ బై షార్ట్. డైరెక్టర్కి ఏం కావాలి, మనం ఏం యాడ్ చేయగలం అందులో. ఆయన వెదర్ ద డైరెక్టర్ ఈజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కువ కాంప్లికేట్ చేయను. సో యాజ్ లాంగ్ యాజ్, ఎందుకంటే టోటాలిటీ డైరెక్టర్కే తెలుస్తుంది. యాజ్ అన్ యాక్టర్గా మన రోల్ వరకే తెలుస్తుంది, బట్ ద హోల్ టోటల్ సినారియో డైరెక్టర్కే తెలుస్తుంది. కాబట్టి నేను డైరెక్టర్ హ్యాపీ, నేను హ్యాపీ కైండ్ ఆఫ్ యాక్టర్. ఒక యాక్టర్గా వాట్ డూ యూ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ ఆర్ ఎనీవన్ కెన్ ఫేస్? యాక్టర్గా కాదండి, ఇప్పుడున్న నెంబర్ ఆఫ్ యాక్టర్స్కి, ఇప్పుడున్న ఎక్స్పోజర్కి, వరల్డ్ సినిమాకి అండ్ ఆల్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ టు అడాప్ట్ టు థింగ్స్. సస్టైనబిలిటీ. మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు చూసారా. నేను 2000లో అప్పుడెప్పుడు ఎనీ యాక్టర్ అంటే 10 years బ్యాక్ 15 years బ్యాక్ చేసిన యాక్టింగ్ ఇప్పుడు చేస్తే వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఎమోషన్ మారింది జనాల్లో.
ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్కి రియాక్ట్ అయ్యే విధానం మానేది. బయటే మనం యాక్టింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ కదా, బయట జరిగేదే యాక్టర్. మనం బయట జరిగేది ఎలా రియాక్ట్ అవుతారో అది ఎంతో కొంత ఆ రిఫ్లెక్షనే సినిమా, వైస్ వర్సా. సినిమాలో కొంత జరిగేది అట్. సో అన్లెస్ అంటిల్ యూ డోంట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, ఎక్కడో చూసి ఎక్కడో నువ్వు రియాక్ట్ అయ్యే విధానంగా అప్గ్రేడ్ చేసుకోకపోతే యుల్ బి గాన్. ద Gone బిగ్గెస్ట్ after the ఛాలెంజ్ game. ఈస్ టు అడాప్ట్ టు థింగ్స్. సస్టైనబిలిటీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సస్టైన్ అవడం బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ యాక్టర్స్. సో ఫ్యామిలీ లైఫ్ ఇదన్నీ బ్యాలెన్సింగ్ ఒక యాక్టర్కి ఎంత కష్టం? ఏమండి సి, మీకు ఇష్టమైన వాటికి మీ ప్రయారిటీస్కి టైం లేదంటే నేను నమ్మను. ఓకే యూ కెన్ టేక్ టైం. ఓకే సి అంటే మీ షూట్కి ఎంత అదేనండి, దూరం? దేర్ ఇస్ ఆల్వేస్ టైం ఫర్ Okay. ఎవ్రీథింగ్. మీ ప్రయారిటీ అయి ఉండాలి. నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే టైం ఈజ్ ఆల్వేస్ దేర్. I think it's a $1 million word. అవును. లేదనుకుంటే మీరు వద్దనుకుంటే మీకు ఎప్పటికీ టైం ఉండదు. అది ఐ హర్డ్ యువర్ బిగ్ ఫుడీ, అది నిజమేనా? యా, ఒకప్పుడు బాగా అండి, ఇప్పుడు కొంచెం తగ్గించి కొంచెం కట్టలు చేసుకున్నా. యూ లైక్ టు కుక్ అండ్ నాట్ మచ్, బట్ యా మొన్న ఈ కరోనా దెబ్బకి కొంచెం అవి కూడా తెలుసుకున్నా. ఓకే ఓకే. సో మీరు ఫుడ్ బిజినెస్ కూడా చేద్దామని ఒక ఇంటర్వ్యూ ఆలోచన ఉంది. it is still there? హౌ ఇట్ గోస్. యా, ఇట్స్ స్టిల్ దేర్. ఓకే ఓకే.